మార్నింగ్ టైమ్ స్టోరీస్. పేద కోడలి మాయా గుమ్మడికాయ. అనగనగా అది స్వర్ణపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సితారా అనే ఒక గుణవంతురాలైన అమ్మాయి ఉండేది. చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో సితార జీవితంలో చీకటి నిండింది. ఆమె అత్తమామలు శకుంతల, రామయ్య ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించి, అమ్మా, నీ వయసు ఇంకా చిన్నది, మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అని ఎంత చెప్పినా ఆమె మాత్రం వినలేదు. మీరే నా తల్లిదండ్రులు, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లను అని పట్టుబట్టి వారికి అండగా ఉంటూ పొలం పనులు చేస్తూ ఆ కుటుంబాన్ని పోషించసాగింది. ఆ సంవత్సరం సితార తన పొలంలో గుమ్మడికాయ పంటను వేసింది. ఒకరోజు ఎప్పటిలాగే సితార పొలానికి సిద్ధమవుతూ ఉండగా అత్తగారు శకుంతల దగ్గరకు వచ్చింది. అమ్మా సితారా, ఈరోజు నేను కూడా నీతో పొలానికొస్తానమ్మా. ఎప్పుడూ నువ్వే వెళ్తున్నావు కదా, ఈరోజు తోట ఎలా ఉందో నేను కూడా చూస్తాను. సరే అత్తయ్య, పదండి వెళ్దాం. తోటంతా ఎంతో పచ్చగా నిండుగా ఉండడం చూసి శకుంతల ఎంతో సంతోషపడింది. కాని నిశితంగా గమనించిన తర్వాత ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. అమ్మా, ఈ తోట చూస్తుంటే కళ్ళకెంతో అందంగా ఉంది. కాని నాకో వింత కనిపిస్తోంది. మన చుట్టుపక్కల వారి పొలాల్లో గుమ్మడికాయలు అప్పుడే కాయలు కాసి కోతకు సిద్ధంగా ఉన్నాయి. కాని మన తోటలో మాత్రం ఒక్క కాయ కూడా లేదు. కనీసం పూత కూడా సరిగ్గా కనిపించడం లేదు. ఏంటమ్మా ఇది? అందరితో పాటే కదా నువ్వు కూడా విత్తనాలు వేసింది? అవునత్తయ్య, నేను కూడా అందరితో పాటే పంట వేశాను. కాని మన పొలంలో ఇలా ఎందుకు జరిగిందో నాకు కూడా అర్థం కావడం లేదు. నిన్నట్నుండి నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను. మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి కాని ఒక్క గుమ్మడికాయ కూడా కంటికి ఆనడం లేదు. అలా ఇద్దరూ ఆ పచ్చని తీగలను చూస్తూ కాయలు కాయని ఆ పంట వెనుక ఉన్న మర్మం ఏంటా అని తలలు పట్టుకున్నారు. అప్పుడే సితార తండ్రి పరంధామయ్య అక్కడికి వచ్చాడు. అమ్మా సితారా, నీకోసం ఇంటికి వెళ్ళాను తల్లి. అక్కడ మీ మావయ్య గారు మీరిద్దరూ పొలానికి వెళ్లారని చెప్పడంతో ఇక్కడికొచ్చాను. ఎలా ఉన్నావమ్మా? కుశల ప్రశ్నలు ముగిశాక పరంధామయ్య శకుంతలను పలకరించాడు. నాన్నా, అమ్మ రాలేదా? లేదమ్మా, మీ అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఎందుకో నిన్ను చూడాలని పదే పదే కలవరిస్తోంది. అందుకే నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. ఆ మాట వినగానే సితార కంగారు పడిపోయింది. అవునా నాన్నా, నేను ఈ పొలం పనుల్లో ఉండి అమ్మను చూడటమే మర్చిపోయాను. అత్తయ్య గారు, మీరు కొంచెం పొలాన్ని చూసుకొని మావయ్య గారికి విషయం చెప్పండి. నేను నాన్నతో పాటు ఇప్పుడే బయలుదేరుతాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. నేను మావయ్య కూడా 2 రోజుల్లో వీలు చూసుకొని వస్తాం. సితార తన తండ్రితో కలిసి సొంతూరికి బయలుదేరింది. ఇంటికి వెళ్లగానే తల్లి సుమతిని చూసి సంతోషంగా దగ్గరకు వెళ్ళింది. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాన్న నీకు అస్సలు బాగోలేదని చెప్పారు. నేను బాగానే ఉన్నానమ్మా. అలా చెబితే గాని నువ్వు రావని నాన్నతో అలా అబద్ధం చెప్పించాను సీతారా. ఈరోజే నీకు పెళ్లి చూపులు నిర్ణయించాను. నువ్వు కాదు అంటే మాత్రం మేమిద్దరం ప్రాణాలతో ఉండము. తల్లి మాటలకు సితార ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఏంటమ్మా మీరు మాట్లాడుతోంది? నేను పెళ్లి చేసుకోనని ముందే చెప్పాను కదా, ఎందుకు నన్నిలా ఇబ్బంది పెడుతున్నారు? చూడమ్మా, అబ్బాయి చాలా మంచివాడు. మన ఊరి శ్రీని తెలుసు కదా, అతనితో నీ పెళ్లి ఖాయం చేశాం. అమ్మా పెళ్లి చూపులంటోంది కాని నేను మాత్రం నేరుగా పెళ్లి చేయడమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మా అత్తయ్య మావయ్యలకు తెలిస్తే ఏమనుకుంటారు నాన్నా? అప్పుడే అక్కడికి సితార మావయ్య, రామయ్య కూడా వచ్చాడు. మాకీ విషయమంతా తెలుసు తల్లి. ఇదంతా మేమందరం కలిసి ఆడిన చిన్న నాటకం. నువ్వు మాకు ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఈ సాయంత్రమే నీ పెళ్లి. సితార ఏడుస్తూ నిస్సహాయంగా అందరి వైపు చూసింది. అప్పుడు అత్తగారు శకుంతల ప్రేమగా ఆమె దగ్గరకు వచ్చింది. చూడమ్మా, భర్త చనిపోయినవారు అతని జ్ఞాపకాలతోనే ఉండిపోతే కాలం ఆగిపోదు తల్లి. వయసు చాలా చిన్నది. నీకంటూ ఒక తోడు కావాలి. మేము ఎంతకాలం ఉంటాం చెప్పు? మా గురించి ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇది నేను నీ అత్తగారిలా చెప్పడం లేదు, ఒక కన్న తల్లిలా చెబుతున్నాను. అత్తగారి మాటల్లోని ప్రేమను, అందరి ఆరాటాన్ని చూసిన సితార ఇక కాదనలేకపోయింది. భారమైన మనసుతోనే సరే అని ఒప్పుకుంది. అనుకున్నట్టుగానే ఆ సాయంత్రం వేళ అతి కొద్దిమంది బంధువుల మధ్య
శ్రీను సితారల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే సితార తన భర్త శ్రీనుని తీసుకుని తిరిగి అత్తగారింటికి చేరుకుంది. శకుంతల రామయ్యలను చూడగానే సితార మనసు తేలికపడింది. అత్తయ్య, శ్రీనుకి కూడా అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. అందుకే ఇద్దరం కలిసి ఇక్కడే ఉంటే మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చని అతన్ని తీసుకొచ్చాను. మీకేమీ అభ్యంతరం లేదు కదా అత్తయ్య? మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తల్లి. నువ్వు ఎప్పుడూ మా మేలే కోరుకుంటావు. నువ్వు సంతోషంగా మా కళ్ల ముందు ఉంటే అదే మాకు 10,000. శ్రీను కూడా రామయ్య శకుంతల దంపతులను తన సొంత తల్లిదండ్రులలాగే చూసుకుంటూ ఆ ఇంట్లో కలిసిపోయాడు. మరుసటి రోజు ఉదయం సితార తన భర్తను తీసుకుని పొలానికి వెళ్ళింది. పచ్చగా పరుచుకున్న ఆ గుమ్మడి తోటను చూసి శ్రీను ఆశ్చర్యపోయాడు. కాని ఒక్క కాయ కూడా లేకపోవడం చూసి ఆలోచనలో పడ్డాడు. చూడండి శ్రీను, చుట్టుపక్కల అందరి పంటలు కోతకొచ్చేశాయి. కాని మన తోటలో కనీసం ఒక్క పువ్వు కూడా పూయలేదు. ఈ విచిత్రం ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. శ్రీను ఏదో చెప్పబోతుండగా సితార కళ్లల్లో నీళ్లతో తన మనసులోని బాధను బయటపెట్టింది. ఇంట్లో డబ్బు లేకపోతే అత్తయ్య మామయ్యలకు తెలియకుండా నా బంగారు గాజులమ్మి మరీ ఆ డబ్బుతో ఈ పంట వేశాను. మన కుటుంబం అప్పుల్లో కూరుకుపోయుంటే ఎంతో కష్టపడి ఆ అప్పులన్నీ తీర్చాను. కాని ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఈ పంట కూడా చేతికి రాకపోతే మనం ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదండి. ఇప్పుడు నేను పూర్తిగా నిస్సహాయురాలిని. సితార వేదనను చూసి శ్రీను ఆమె దగ్గరకు వచ్చి ఓదార్చాడు. సీతారా, ధైర్యం కోల్పోకు. ఇంత కష్టపడి నువ్వు ఈ తోటను పెంచావు. నీ కష్టం వృధా పోదు. మొక్కలు ఇంత ఏపుగా పెరిగాయంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. మనం మళ్ళీ ఒకసారి ఈ తీగలన్నీ వెతికి చూద్దాం. శ్రీను మాటలతో సితార కొంచెం తేరుకుంది. ఇద్దరూ కలిసి ఆ దట్టమైన తీగల మధ్య ఏవైనా కాయలు ఉన్నాయేమో అని వెతకటం మొదలుపెట్టారు. శ్రీను సితార ఎంత వెతికినా ఒక్క పువ్వు కూడా కనపడలేదు. అప్పుడు శ్రీను ఈ మొక్కల తీరు ఏదో వింతగా ఉందని గమనించి ఒక తీగను మెల్లగా విరిచి చేతిలోకి తీసుకున్నాడు. ఆశ్చర్యం! ఆ తీగ విరిచిన చోట క్షణాల్లో ఒక పెద్ద బంగారు మాయాగుమ్మడికాయ పుట్టుకొచ్చింది. అది మెరిసిపోవడం చూసి శ్రీను నోట మాట రాలేదు. సితార కూడా కళ్ళు పెద్దవి చేసి ఆ వింతను చూస్తూ ఉండిపోయింది. ఏవండి, ఏంటిది? తీగ విరిస్తే బంగారుకాయ రావడమేంటి? ఆమె కూడా నమ్మలేక పక్కనే ఉన్న మరో తీగను విరిచి చూసింది. అక్కడ కూడా అంతకంటే పెద్దదైన బంగారు గుమ్మడికాయ ప్రత్యక్షమైంది. ఆ తోటంతా ఇప్పుడు బంగారు వెలుగులతో నిండిపోయింది. ఇద్దరూ ఆ విచిత్రాన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతూ ఉండగా ఒకసారిగా ఆకాశంలో ఒక గంభీరమైన స్వరం వినిపించింది. అది సితార మొదటి భర్త స్వరం. సీతారా, నీవు శ్రీనిను వివాహం చేసుకుని నాకు ఎంతో సంతోషాన్ని మిగిల్చావు. నీ జీవితం ఇలా ఒంటరిగా గడవడం నాకిష్టం లేదు. ఇప్పుడు నా ఆత్మ అనంతలోకాల్లో కలిసిపోబోతోంది. అందుకే చివరిసారిగా నీతో మాట్లాడదామని వచ్చాను. సితార ఆ స్వరాన్ని గుర్తుపట్టి ఒక్కసారిగా కంపించిపోయింది. ఆకాశం వైపు చూస్తూ కళ్లల్లో నీళ్లతో నిలబడింది. నీవు పడుతున్న కష్టాలు చూసి ఆ భగవంతుని దగ్గర వరం పొంది ఈ మాయా గుమ్మడికాయ పంటను నీకందజేశాను. నీవెప్పుడు కష్టాలు ఉండకూడదన్నదే నా ఆశ. నీవు శ్రీనుని పెళ్లి చేసుకుని నాకు తృప్తినిచ్చావు. కాబట్టి నీ నిజాయితీకి ఇది నా బహుమతి. మీరిద్దరూ సంపదతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలి. ఆ మాటలు వినగానే సితార గుండె పగిలేలా ఏడ్చింది. ఏమండి, ఒక్కసారి నాకు కనిపించండి. మీరు లేని జీవితం ఎంత విచారంగా ఉందో మీకు తెలుసా? నా మనసు శాంతించాలంటే ఒక్కసారి మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కళ్ళారా చూసుకోవాలనుంది. ఒక్కసారి సాక్షాత్కరించండి. సితార ఆవేదన ఆ తోటంతా ప్రతిధ్వనించింది. ఆమె పడుతున్న తపన చూసి ఆకాశం నుండి మళ్లీ స్వరం వినిపించింది. సీతారా, భౌతికంగా నేను నీకు కనిపించలేను. కాని ఈ పచ్చని ప్రకృతిలో నీవు పండించే ప్రతి పంటలో నా దీవెనలుంటాయి. నీవు తీసుకున్న నిర్ణయం వల్ల మన అత్తామామల జీవితాల్లో వెలుగు నిండింది. శ్రీను చాలా మంచివాడు. అతన్ని నా ప్రతిరూపంగా భావించి సుఖంగా ఉండు. నా జ్ఞాపకాలను గుండెల్లో దాచుకో. కాని కన్నీరు కార్చకు. నీ నవ్వే నాకు శాంతి.
ఆ మాటలు పూర్తి కాగానే ఆకాశం నుండి పూలవాన కురిసినట్టుగా అనిపించింది. సితార మెల్లగా కళ్ళు తుడుచుకుని శాంతించింది. తన భర్త ఆత్మకు శాంతి కలగాలంటే తాను సంతోషంగా ఉండాలని అర్థం చేసుకుంది. సీతారా, ఇక బాధపడకు. ఆయన ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి. ఈ బంగారు గుమ్మడికాయ మన కష్టాల్ని తీర్చడానికి ఆయన పంపిన వరం. ఆకాశం నుంచి స్వరం మాయమైపోయిన తర్వాత శ్రీను మరియు సితార ఆ మాయా గుమ్మడికాయలను ఎంతో భక్తితో, కృతజ్ఞతతో స్వీకరించారు. ఆ అద్భుత సంపద గురించి ఎవ్వరికీ తెలియకూడదని భావించి వాటన్నిటినీ జాగ్రత్తగా ఒక బండిలో వేసి పైన ఎండుగడ్డి కప్పి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి చేరుకున్నాక పొలంలో జరిగిన వింతను సితార మొదటి భర్త పలికిన మాటలను అత్తమామలకు వివరించారు. అది విన్న శకుంతల, రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా సితారా, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి తల్లి. చనిపోయిన నీ భర్త నీపై ఉన్న ప్రేమతో నీ నిజాయితీని మెచ్చి ఆ భగవంతుణ్ణి వేడుకొని మరీ నీకీ సహాయం చేశారు. నీవు పడ్డ కష్టాలకు నీకున్న గొప్ప మనసుకే ఈ అదృష్టం దక్కింది. అత్తగారు చెప్పిన మాటలు సితారకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ఆ తరువాత వారు ఆ మాయా గుమ్మడికాయలను నగరానికి తీసుకెళ్లి విక్రయించారు. ఆ విధంగా వచ్చిన అపారమైన ధనంతో ముందుగా తమకున్న అప్పులన్నీ తీర్చేశారు. మిగిలిన డబ్బుతో విలాసాలకు వెళ్లకుండా తమ గ్రామంలోని పేద ప్రజలకు అండగా నిలిచారు. తిండిలేని వారికి ఆకలి తీరుస్తూ, అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యం చేయిస్తూ ఎంతో మందికి సహాయపడ్డారు. సితార త్యాగం, శ్రీను మంచితనం ఆ ఊరికే వెలుగుని ఇచ్చాయి. ఆ పచ్చని పొలంలో మొలకెత్తిన మాయా గుమ్మడికాయలు కేవలం సంపదనే కాదు, ఒక పేద కోడలి జీవితంలో శాశ్వతమైన సంతోషాన్ని కూడా నింపాయి.